శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ తోటా సుబ్రహ్మణ్యం గారు రాసిన కొత్త ఆలోచన అనే కథను విందాం. ఈ కథ మే 2026న ప్రసిద్ధ అంతర్జాల మాసపత్రిక కథామంజరిలో ప్రచురింపబడిన కథ. ఈ కథంతా విన్నాక ఇది కేవలం కథ కాకుండా నేటి సామాజిక అవసరంగా మారి హిందీలో చెప్పిన సంస్థ లాంటిది ఎవరైనా పెడితే బావుండు కదా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏమిటా ఆలోచన అని అనుకుంటున్నారా? అయితే స్కిప్ చేయకుండా కథ చివరి వరకు వినండి. ఇక కథలోకి వెళ్దాం. హేరా, క్యాంపస్ ఇంటర్వ్యూ ఏమైంది అని నాన్న ఫోన్లో అడిగారు. సెలెక్ట్ అయ్యాను నాన్న. 6 మాసాలు మన దేశంలో పనిచేసిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలట. కనీసం 5 ఏళ్లు పనిచేస్తానని సంతకం కూడా పెట్టాలన్నారు అన్నాను నేను. పెట్టావా మరి అని అడిగారు. పెట్టలేదు నాన్న అన్న నా మాటకి, ఎందుకు పెట్టలేదు? ఏ దేశానికి వెళ్ళాలన్నారేంటి అని అడిగారు నాన్న. USA నాన్న అన్నాను నేను. మరే నీకేమన్నా పిచ్చా? అమెరికా వెళ్ళే అవకాశాన్ని వదులుకోవడం ఏమిట్రా అని అడుగుతున్నారు. నాన్నగారు, అక్కడ కూడా వాళ్ళ కాళ్ల కింద భూమి, తలపైన ఆకాశమే ఉంటుంది. మీ కాలం వాళ్లలాగా అదేదో భూతల స్వర్గం అనుకునే భ్రమలో ఇప్పుడెవ్వరూ లేరు అంటూ చెప్పుకొచ్చాను నేను. శాలరీ బావుంటుంది కదా, మన దేశంలో పనిచేస్తే అంత రాదు కదరా అన్నారు ఆయన. నాన్నకు నేటి పరిస్థితిని ఎలా వివరించాలో తెలియట్లేదు. ఆయన ఏం తెలియని వ్యక్తి కాదు. బాగా చదువుకున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలకి ప్రయత్నించారు. అప్పట్లో ఆయన అమెరికా వెళ్లాలని కలలు కనేవారట. చివరికి సెకండరీ గ్రేడ్ టీచర్గా జీవితం మొదలుపెట్టారు. ఇప్పుడు హైస్కూల్ టీచర్గా రిటైర్ కాబోతున్నారు. చాలామంది ఉపాధ్యాయుల్లాగానే ఉద్యోగం వచ్చిన తర్వాత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం మానేసినట్టున్నారు. నేటి ప్రపంచ పరిస్థితిని తెలుసుకున్నట్టు లేరు. అమెరికాలో ఉన్న భారతీయులంతా ఆనందంగా జీవిస్తున్నారు అని అనుకుంటున్నారు. ఓ స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అంటూ తిడతారని భయపడుతూనే చెప్పాను. కడుపులో నీళ్లు కదలకుండా చేసుకునే ఉద్యోగం వద్దనుకుని ఏమవుతుందో తెలియని వ్యాపారం చేస్తానంటున్నావు. స్టార్టప్ స్టార్ట్ చేయడానికి నీ దగ్గర నాలెడ్జ్ ఉందేమో కానీ మన దగ్గర నగదు లేదు కదా. ఎలాగో మొదలుపెట్టినా ఫలితం తలకిందులైతే నీ పరిస్థితి ఏమిటి? ఓ ఫెయిల్యూర్ పర్సన్గా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది. నేను చెప్పవలసింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నారు ఆయన గంభీరంగా. అదంతా నేను ఆలోచించాను. మా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏదైనా కంపెనీతో టైఅప్ అయ్యి దానికి సిస్టర్ కంపెనీగా స్టార్ట్ చేయాలనేది నా ఉద్దేశం. అది అంత సులభం కాదు. అయినా ప్రయత్నించాలనుకుంటున్నాను. ఈ విషయం నాన్నకి చెబితే టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు అని మందలిస్తారు కూడా. అందుకే నిశ్శబ్దంగా ఉండిపోయాను. 2-3 క్షణాలు ఆ నిశ్శబ్దాన్ని భరించి, బాగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో అని ఫోన్ కట్ చేశారు ఆయన. నాకు నా కెరియర్ ముఖ్యమే, నా ఆశయము ముఖ్యమే. రెండోది సాధ్యమవ్వాలంటే మొదటిది బాగా బిల్డప్ చేసుకోవాలి. ఏది మొదలు పెట్టాలన్నా డబ్బుతో ముడిపడి ఉందన్న విషయం నాకు తెలియనిది కాదు. అందుకే మరుసటి వారం మా బ్యాచ్కి జరిగిన మరో క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అనంతరం ఇంటికెళ్ళాను. ఏం నిర్ణయించుకున్నావు అన్న నాన్నగారి ప్రశ్నకు రెండో ఇంటర్వ్యూలో నేను సంపాదించుకున్న జాబ్ గురించి చెప్పాను. ఆయన దాని వివరాలు అడిగారు. అంతా విని 3 లక్షలు ప్యాకేజీనా? అంటే నెలకి 25,000 వస్తుంది. ఈ రోజుల్లో ఇదొక జీతమట్రా? పైగా ఇంజనీరింగ్ చేసిన వాడికి అదొక జీతమా అంటూ ఆశ్చర్యంతో పాటు అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. దేశం వదిలి వెళ్ళడానికి నీకంత అభ్యంతరమేమిటో? లక్షల జీతం వద్దనుకొని 1,000 జీతానికి పనిచేసే అవివేకిని నిన్నే చూస్తున్నాను అంటూ కోపడ్డారు నాన్న. జీతం ఎంతన్నది ఆలోచించలేదు నాన్న. జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించాను అన్నాను నేను. ఆశ్చర్యంగా చూశారు నా వైపు. నేను తలదించుకుని అక్కడి నుంచి మెల్లగా పక్కకెళ్ళాను. నాన్న నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు.
సాయంత్రం 5 గంటలకి డాబా మీద కూర్చొని ఆలోచిస్తున్నాను. నాకు రాబోయే జీతం ఖర్చులకి సరిపోతుంది. నేను అనుకున్న పని చేయడానికి, డబ్బు పోగు చేయడానికి పెద్దగా ఏం మిగలదు. కాకపోతే నా స్టార్టప్ గురించి పెద్ద పెద్ద పెట్టుబడిదారులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. నాన్న డాబా మీదకొచ్చారు నేను ఆలోచనల్లో ఉండగానే. లేచి నుంచున్నాను. కూర్చో అంటూ నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. నా వెనక కుర్చీలో నేను కూర్చున్నాను. నాన్న చెప్పడం మొదలుపెట్టారు. జీవితానికి ఉపయోగపడుతుంది అన్న మాట బావుందిరా. అవును, జీవితమే బాగోవాలి. డబ్బెంతొస్తుంది, ఆస్తి ఎంత సంపాదించాం అన్న వాటికన్నా జీవితం ఎంత బాగా గడిచింది, ఎంత సంతృప్తి పొందామనేదే ముఖ్యం. అమెరికాలో ఉన్న భారతీయులంతా ఆనందంగా లేరు అని నాకు తెలుసు. అక్కడ రోజురోజుకి పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఎంత సతమతమవుతున్నారో కూడా తెలుసు అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ నా వైపు చూసి ఆగారు. నా ముఖంలోని ఆశ్చర్యాన్ని ఆయన వేరేగా అర్థం చేసుకున్నారు. ఓహో, ద్రవ్యోల్బణం అంటే అర్థం కాలేదా? అదేరా, ఇన్ఫ్లేషన్. ఇంగ్లీష్ మీడియంలో చదివిన మాతృభాషని వదిలేయకూడదు. తెలుగు పత్రికలు కూడా చదవాలి, తెలుగు పదాలను కూడా తెలుసుకోవాలి అన్నారు. ఆయన అప్డేటెడ్గా లేరని నేననుకున్నాను, కానీ నా తరంతో సమానంగా పయనిస్తూ మేము ఇంకా ఏం నేర్చుకోవాలో ఆయన చెబుతుంటే నా ఆశ్చర్యం మరింత ఎక్కువైంది. అదే ఆయనతో అన్నాను. సోషల్ మీడియాను ఏ తరగతి విద్యార్థులు ఎలా ఉపయోగించుకోవాలో, ఏ వెబ్సైట్లను టచ్ చేయకూడదో బోధించే నేను వినియోగించుకోవలసిన సైట్లని వినియోగించుకోకుండా ఉంటాను అని ఎందుకనుకున్నావు అన్నారాయన. నేను ఆయన్ని తక్కువ అంచనా వేసినందుకు సిగ్గుపడ్డాను. మీరు చెప్పినట్లుగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఎంత పెద్ద జీతమైనా అక్కడ ఖర్చులు పోగా చాలా కొంచెం అమౌంటే సేవింగ్ చేయగలుగుతున్నారట. జీతంలో చాలా భాగం ఇంటి అద్దెకే పోతోందిట అన్నాను నేను. అవును, మిగిలిన ఆ కొంచెం ఇక్కడికి పంపితే ఇక్కడ ద్రవ్యోల్బణం పెరుగుదల తక్కువగా ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో సేవింగ్గా మారుతుంది. వేటి మీదైనా ఇన్వెస్ట్ చేస్తే మంచి ఆస్తి అవుతుంది. ఒక్క అమెరికాలోనే కాదు, చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదల మన దేశంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. గల్ఫ్ దేశాల్లోని యుద్ధ వాతావరణం కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా వస్తువుల రవాణా ఖర్చు కూడా పెరుగుతోంది. తద్వారా వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మన దేశం ఇటువంటి పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటూ కూడా ఆ పెరుగుదల మరీ ఎక్కువగా లేకుండా నిలదొక్కుకోగలుగుతోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో అయితే వాటి మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఆ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ధరల పెరుగుదలే ద్రవ్యోల్బణం అవుతుందని నాకు తెలియజేయడానికి మా నాన్న ప్రయత్నించారని నాకు అర్థమైంది. సుమారు 30 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తి అనుభవం వీలైనప్పుడల్లా బోధించటానికి ప్రయత్నిస్తుంది అని కూడా తెలుసుకున్నాను. అందుకే అమెరికా వెళ్ళాలనుకోలేదు నాన్నగారు. అక్కడ మన వాళ్ళు అనిశ్చిత పరిస్థితుల్ని బాగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రత లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది అన్నాను నేను. తెలుగు నాకు కూడా బాగానే తెలుసు అన్న భావనను చూపించటం అనుకోకుండా జరిగిపోయింది. ఏదేమైనప్పటికీ అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఆస్తులు కూడబెడుతున్నారు అనేది నిజం. దానివల్ల మన దేశ ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు పెరిగి మన రూపాయి విలువ పడిపోకుండా ఉండడానికి దోహదపడుతోంది అన్నది కూడా వాస్తవం. పుణ్యం, పురుషార్థం రెండూ కలిసొస్తున్నట్టుంది కదా అన్నారాయన. అవును నాన్నగారు, కానీ అందులో బ్రెయిన్ డ్రైన్ జరగడం కూడా ఉంది కదా అండి. తద్వారా దేశం నష్టపోతోంది. మన మేధావులు మన దేశంలోనే ఉండి వారి మేధస్సును ఇక్కడే పెట్టుబడి పెడితే వారితో పాటు దేశము అభివృద్ధి చెందవచ్చునన్నది నా అభిప్రాయం అన్నాను నేను. ఇంతకీ నీ స్టార్టప్ కంపెనీ ఏమిటో నాన్నగారు ఆతృతగా అడిగారు. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా అనుకోలేదు, తర్వాత చెబుతానండి అన్నాను నేను. సక్సెస్ అయ్యే వరకు చెప్పడానికి జంకుతున్నానని ఆయనకు అర్థమైందని ఆయన ముఖ కవళికలు చెబుతున్నాయి. స్విగ్గీ, జొమాటో లాంటివే సక్సెస్ అయ్యాయి. ఎటువంటి విపత్కర పరిస్థితులు వాటి విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. దేశ ఆర్థికాభివృద్ధిలో స్వల్పంగానైనా వాటి భాగస్వామ్యాన్ని చూపెట్టగలుగుతున్నాయి. మొదట విన్నప్పుడు హాస్యాస్పదమైన ఆలోచనగా అనిపించింది, కానీ బాగా సక్సెస్ అయింది.
కాబట్టి దేన్ని తక్కువ అంచనా వేయలేం అంటూ కిందికి బయలుదేరారు. ఆయన మాటలు నాలో కాన్ఫిడెన్స్ని పెంచాయి. అంతేకాక ఆయన సపోర్ట్ కూడా లభించిందన్న ఆలోచన నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. తర్వాత నేను కూడా కిందకెళ్ళాను. అమ్మ చాలా ఆప్యాయంగా భోంచేస్తావేమిట్రా అని అడిగింది. అమ్మ ఎప్పుడూ ప్రేమగానే అడుగుతుంది, కానీ ఈరోజు అది ఎక్కువ కనిపించింది. నేను నా గదికి వెళ్తుంటే, మీ నాన్న నీ తెలివితేటలకి తెగ మురిసిపోతున్నారనుకో, ఏం చేయబోతున్నావేమిటి అని అడిగింది. అమ్మా, ఒక్క మాటలో చెప్పేది కాదు, తర్వాత చెబుతాలే అన్నాను నేను. ఆ, ఆయనకే చెప్పలేదట, నాకు చెబుతావేమిట్లే అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. అది కాదమ్మా అంటుండగా వెనక్కి చూస్తే అమ్మ అప్పటికే వెళ్ళిపోయింది. ఆ రాత్రి ముగ్గురం కలిసి ఆనందంగా భోజనం చేశాం. నేనేదో సాధించబోతున్నాను అన్న నమ్మకం అమ్మా నాన్నల ముఖాల్లో కనిపించింది. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోగలనా అన్న కొత్త భయం నాలో మొదలైంది. 2 రోజుల తర్వాత బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగంలో చేరాను. సంవత్సరం గడిచింది. మధ్యలో ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్ళగలిగాను. రోజూ నాన్న ఫోన్ చేస్తారు. స్పీకర్లో పెట్టి అమ్మా నాన్న ఇద్దరూ మాట్లాడతారు. ఒకరోజు మాట్లాడుతూ, ఏదో యోరు సంస్థట ఒక అమ్మాయి అబ్బాయి ఇంటికొచ్చారు. మా ఆరోగ్య విషయాలన్నీ అడిగి తెలుసుకున్నారా. చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. నెలకి 2 సార్లు వస్తారట. అవసరమైనప్పుడు బ్లడ్ టెస్టులు నిర్వహించి రిజల్ట్స్ వాట్సప్ చేస్తారట. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు మందులు ఆ సంస్థే పంపుతుందిట. మేము వాడే రోజువారీ మందులు నెల వారే తెచ్చిస్తారు. ఏ సమయంలో ఫోన్ చేసినా వచ్చి మెడికల్ అసిస్టెన్స్ కలిగిస్తారట. అదొక డ్యూటీలా కాకుండా కుటుంబ సభ్యుల్లా ఆత్మీయంగా నిర్వహిస్తారట. టెస్టులకి మందులకి అయిన డబ్బులే కాకుండా నెలకొకసారి గాని సంవత్సరానికొకసారి గాని చందా కట్టవలసి ఉంటుంది. నెలకి 2 సార్లు కన్నా ఎక్కువసార్లు వాళ్ళు రావాల్సొస్తే మూడోసారి నుంచి ఒకసారికి ఇంత అని సర్వీస్ ఛార్జీ ఉంటుందిట అంటూ నాన్న చెప్పారు. అవునరా ప్రవీణు, చాలా బాగా చూస్తున్నారట. మొన్న మధ్య అక్క వాళ్ళ మామగారికి అర్ధరాత్రి సడన్గా గుండెల్లో నొప్పొస్తే అత్తగారు యోరుకి కాల్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించారట. సొంత మనుషుల్లా చూసుకున్నారట్రా. కొడుకు దగ్గర లేడు అన్న బాధే కలగనివ్వలేదట. ఆవిడ ఫోన్ చేసి చెబుతుంటే ముందు నమ్మలేకపోయామనుకో. తర్వాత కాకినాడ సిటీ కాబట్టి అక్కడ ఆ సేవలు అందిస్తున్నారు అనుకున్నాం. ఇప్పుడు మన ఊరికి కూడా పాకింది ఆ సంస్థ. మన పక్క వీధిలో రామచంద్రం అంకుల్కి కూడా అటువంటి పరిస్థితే వస్తే చాలా బాగా చూసుకున్నారని తెలిసింది. చందా మరీ ఎక్కువేమీ కాదులే, అందుకే సంవత్సర చందా కట్టేశాం అంటూ అమ్మ గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది. అవునమ్మా, తెలంగాణలో కూడా అది బాగా విస్తరించింది. పక్క రాష్ట్రాలకు కూడా ఎక్స్చేంజ్ చేయబోతున్నారు. ఆ సంస్థకి డబ్బు ముఖ్యం కాదు, ప్రేమ పంచడమే ముఖ్యం అన్నాను నేను. అవునరా, చందా కట్టని వారికి కూడా వాళ్ల సేవలు అందిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వచ్చి వాలిపోతున్నారనుకో. బిజినెస్ ప్లాన్లతో కాకుండా హృదయపూర్వకమైన ప్రేమతో డబ్బు సంపాదించేస్తోంది ఆ సంస్థ. ప్రజలు వాళ్ల ప్రేమకి ముగ్ధులైపోయి అడగకుండానే డబ్బులు కడుతున్నారు. చందాదారులుగా చేరిపోతున్నారనుకో. చాలా బావుంది అన్నారు నాన్న. అవును నాన్నగారు, అది చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. పిల్లలు దూరంగా ఉంటున్న వృద్ధ తల్లిదండ్రులకు బాగా ఉపయోగపడుతుంది. ఇది విదేశాలకు పాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాను నేను. అవును, ఒంటరిగా ఉన్నవాళ్లకి, పిల్లలకి దూరంగా ఉంటున్న మాలాంటి పెద్దవాళ్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అటువంటి వాళ్ళు విదేశాల్లో కూడా ఉంటారుగా అంది అమ్మ. ఇది స్థాపించిన వాడెవడో గాని చాలా మంచి స్టెప్ తీసుకున్నాడు అన్నారు నాన్నగారు. అవును అన్నాను నేను. నీ స్టార్టప్ కంపెనీ సంగతేమైందిరా అని అడిగారు మధ్యలో. నేను సమాధానం చెప్పే లోపలే కాల్ కట్ అయింది. అప్పటికే చాలా రాత్రి అవ్వడంతో నాన్నగారు ఇంకా కాల్ చేయలేదు. స్టార్టప్ కంపెనీ పని మీద నేను అమెరికా వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. అమ్మకు నాన్నకు కూడా వీసా పాస్పోర్ట్ తీసుకున్నాను. అమెరికా చూడాలన్న నాన్నగారి కోరికను తీర్చడానికి ఇద్దరినీ నాతో పాటు తీసుకెళ్లాను. అక్కడ నా స్నేహితుడొకరికి వాళ్ళిద్దరినీ అప్పచెప్పి
చూడదగిన ప్రదేశాలన్నీ చూపించమని చెప్పాను. నేను నా బిజినెస్ పని చూసుకుంటున్నాను. వారం రోజులు గడిచేసరికి నాన్న ఫోన్ చేసి, ఇండియాకు వెళ్ళిపోదాంరా, నీ పని ఇంకా అవ్వలేదా అని అడిగారు. మీకిష్టమైన దేశం కదా నాన్నగారు, ఇంకొన్ని రోజులుండండి వెళ్దాం అన్నాను. ఒరేయ్, సరదాగా వచ్చి చూసెళ్ళడానికి ఈ దేశం బావుంటుంది కానీ ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేన్రా అన్నారు. నేను నవ్వుకున్నాను. ఆయనకి ఆ విషయం తెలియాలనే నా పని 2 రోజుల క్రితమే అయిపోయినా ఇంకా ఇక్కడున్నాను. ఇండియాకి బయలుదేరాం. ఎయిర్పోర్ట్లో ఉండగా నాన్న యూట్యూబ్లో ఏదో వీడియో చూసి, యోర్ సంస్థ నీ స్టార్టప్ కంపెనీయా? మన దేశంలో సూపర్ సక్సెస్ అయిన ఆ కంపెనీని అమెరికాకు విస్తరింపజేయడానికి ఇప్పుడిక్కడికి వచ్చావా? చెప్పనే లేదేమిరా అంటూ ఆనందంతో కన్నీళ్ల పర్యంతం అయ్యారు. అంత గొప్ప కంపెనీ, ప్రజలకు అంత ప్రేమ పంచే కంపెనీ మనదా అంటూ అమ్మ కూడా ఆనందంతో ఏడ్చేసింది. వాళ్ళిద్దరినీ 2 చేతులతో పొదవి పట్టుకుని అవునని చెప్పాను నేను. హ్యోర్ అంటే ఏమిటి అని అడిగారు నాన్న. YHOR నాన్నగారు, యువర్ హెల్త్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, మీ ఆరోగ్యం మా బాధ్యత అన్నాను నేను. యోర్ దేశ విదేశాల్లో దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంటే రోజుకో ఛానల్ వారు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. లైవ్లో కొందరు ఫోన్ చేసి తమ తమ ప్రాణాలను మా సంస్థ ఎలా కాపాడిందో ఆనందం గొంతుకి అడ్డుపడుతుండగా ఉక్కిరిబిక్కిరవుతూ చెబుతుంటే అమ్మ ఆనందానికి అంతులేదు. నాన్న ఓ రోజు ఫోన్ చేసి, నీకు తండ్రినైనందుకు గర్వంగా ఉందిరా, ఆ రోజు నువ్వు జీవితానికి ఉపయోగపడాలంటే నీ జీవితానికి ఉపయోగపడాలంటున్నావు అనుకున్నాను, మానవ జీవితానికి ఉపయోగపడాలనుకున్నావని అనుకోలేదురా అన్నారు ఆయన. నా ఆనందాన్ని అశ్రువులుగా మారకుండా అదుపు చేయడం నా వల్ల అయితే కాలేదు. సమాప్తం. ఇదండి కథ. కథలో ముందుగా చెప్పినట్టు ఇలాంటి సంస్థ మనకు కూడా ఉంటే బావుంటుంది అని అనిపిస్తోందా మీకు? అయితే ఈ కథని అందరికీ రీచ్ అయ్యేలా లైక్ చేసి షేర్ చేయండి. ఎవరో ఉత్సాహవంతులకి ఒక్కరికైనా ఇలాంటి స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టాలన్న ఆలోచన కలుగుతుందేమో. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, విలువైన విలువలతో కూడిన కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.